మరి దైవ సన్నిధిలో అసూలు బాసడం అన్నది ఒక రకంగా అదృష్టమైన ఆమె ముక్తి కోసం వెళ్లి ప్రాణాలని ఇచ్చినటువంటి పరిస్థితి. మరి దైవ సన్నిధిలో అసూలు బాసడం అన్నది ఒక రకంగా అదృష్టమైన ఆమె ముక్తి కోసం వెళ్లి ప్రాణాలని ఇచ్చినటువంటి పరిస్థితి. దాని మీద తిరుపతి తిరుమల దేవస్థానం తరఫున మేము ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మేము ఏం చేయాలని నిర్ణయం తీసుకునే లోపులోనే రాజుగారు చెప్పినట్టుగా మరి 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని, అంతేకాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకున్నటువంటి వారు ఉంటే వాళ్ళ విద్యార్హతకు అనుగుణంగా టెంపరీగా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒక ఉద్యోగం ఇవ్వాలని, అది కాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి చదువు అర్థంతరంగా ఆకూడదు, పూర్తి స్థాయిలో వాళ్ళు చదువుకునే వరకు కూడా తిరుమల దేవస్థానం పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ళని చదివించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఎక్కువ గట్టిగా క్షతగాత్రులైన వారికి 5 లక్షల రూపాయలు, అలాగే చిన్న చిన్న దెబ్బలు తగిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా క్షతగాత్రులందరినీ కూడా దైవ దర్శనం చేయించి వారిని ఎవరి ఇళ్ల కాళ్ళకి బాధ్యత తీసుకుని పంపించేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. మరి ప్రాణాలైతే తేలని తప్పించి వాళ్ళకి ఏ కష్టం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు అందరూ కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా మరి ఈరోజు మేము వచ్చింది కూడా తిరుపతి దేవస్థానం నుంచి బోర్డు మెంబర్లుగా బాధ్యతగా వారిని శాంతపరచాలనేటటువంటి ఆలోచనలతో మరి ఇక్కడికి ఎంఎస్ రాజు ఎమ్మెల్యే వారు బోర్డు మెంబరు, అలాగే పనుబాక లక్ష్మి గారు, ఆవిడ 4 సార్లు పార్లమెంట్ సభ్యురాలు, ఇక్కడ బోర్డు మెంబర్ కూడా